హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజు అయితే దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నా. మరి దానికి కావాల్సినవి ఏమేమి అంటే చూడండి. ఇక దోసకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఏ విధంగా చేస్తా అనేది వీడియో అయితే చూడండి. ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, ఇవి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. ఇంకా మూత తెరిచిన తర్వాత చూసి ఇంక ఈ విధంగా అయితే కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఇదంతా మగ్గిన తర్వాత కిందికైతే దించుకోవాలి. తర్వాత రోలు శుభ్రంగా తూడ్చుకున్న తర్వాత ఎల్లిపాయలు, పల్లీలు అయితే మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయలు ఉంటాయి కదా, అవి వేసి మెత్తగా అయితే నూరుకోవాలి. ఇంతేనండి. నా స్టైల్లో దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా. ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.